300 రోగాలకు పైగా నయం చేసే మునగాకును ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూసేద్దాం. శుభ్రంగా కడుక్కున్న మునగాకును ఆరబెట్టుకున్న తర్వాత పేపర్ లో చుట్టు పెడితే మొత్తం రాలిపోతుంది. తెంపాల్సిన అవసరం కూడా లేదు. ఇలా తెంపుకున్న ఆకును ఒక పాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా. లేదు ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసేయండి. చాలా క్రిస్పీగా అయిపోతుంది. ఓవెన్ లో కూడా క్రిస్పీగా అయిపోతుంది. ఫ్రెష్ కరివేపాకును కూడా తీసుకొని వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా తుడుచుకొని దీనిని కూడా డ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మునగాకును కరివేపాకును డ్రై ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మునగాకు పొడి ఇంకా టేస్టీగా ఉండడానికి కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పును కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని లాస్ట్ లో ఒక 4-5 కాజులను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులన్నింటినీ కలిపి అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పును వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకును కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మునగాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో రోజు 2 ముద్దలు తిన్నా చాలా హెల్తీ. నచ్చితే లైక్ చేయండి.